నీ కష్టమిది నీ గర్వమిది నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది నీ గెలుపు ఇది ప్రతి తలపు ఇది నువ్వు పుడమితో చేసిన చెలిమీది వ్యవసాయమనే నీ సాయముతో పులకరించిన నేల ఇది మరి అందరి ఆకలి తీర్చిన చేతిని నోటికి నడిపే దారి అది. మొత్తం భూమి అంతా 4 ఎకరాలు 4.5 ఎకరాలలో గతంలో ఏమేమి వ్యవసాయం చేసేవారు? గతంలో అంటే సార్ ఇందులో ఇదంటే ఇందులో కొంచెం పెసర్లు అది పసుపు వేసాం సార్. తర్వాత పసుపు వేసుకుంటుండగానే ఈ పామ్ ఆయిల్ సార్ పామ్ ఆయిల్ పెట్టినాక కూడా సార్ ఒక 3 సంవత్సరాలు మళ్ళీ తోట వేసాం. పామాయిల్ పెట్టినాక గతంలో ఎప్పుడన్నా ఈ మొక్కలు చూసినావా? చూడలేదు సార్. నిన్న నేను అలా వ్యవసాయ పంచాంగంలో చదివినా కానీ మొక్కలు చూడలేదు సార్. ఫస్ట్ మొక్క ఎక్కడ చూసినావు? ఎవరు చూసినావు? దీనిలో సార్ మేము ఇక అక్కడ అశ్వరాపేట అంతకన్నా ముందు గున్నపల్లి అన్నావా? అది సార్ మేము పోయి వచ్చిన తర్వాత గుండెపల్లి వచ్చి అక్కడ పెట్టిన డిమాండ్స్ ప్లాట్ చూసింది. తోట చూసాం సార్. అప్పటికి మేము చూసినప్పటికీ ఆ తోట సార్ ఈ సైడ్లో ఉంది సార్. అప్పటికి వాళ్ళు బాగా అక్కడ చూసిన తర్వాత ఏమనిపించింది? నువ్వు అక్కడ ఆశ్వరపేట పోయి వచ్చినాక ఆ వెంకటరామరెడ్డి సార్ తోట చూసినాక మరి నాకు 20 కిలోమీటర్ల దూరంలో చిన్న గ్రామము, మరి దీని ఎక్కడ మాదే, ఎవరు కొడతారు, ఎట్లా పెడతారు చెట్టు, మరి నువ్వు ఇంతకుముందు ఇన్ని రకాల పంటలు వేసుకునేటోడు కదా, చిన్న రైతు కదా, నీకున్న అంత డేర్ చేసి చిన్న రైతు అయితే సార్ గవర్నమెంట్ మాకు సబ్సిడీలో మనకు మొక్కలు ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, మళ్ళీ ఒకటి పెట్టుకుంటే ఎకరానికి 4,200 మనకు ఈ ఖర్చులకి ఇస్తారు, మెయింటెనెన్స్ కింద ఇవన్నీ చెప్పగానే మళ్ళీ కంపెనీలు వాళ్ళతో కంపెనీలు కూడా వచ్చి వాళ్ళు కూడా మాకు భరోసా ఇచ్చింది సార్. మరి ఎట్లా పండిన తర్వాత ఎట్లా అంటే వాళ్ళు మేము మీకు అగ్రిమెంట్ ఇస్తామని చెప్పి సార్ మాకు అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చింది. అందరికి అగ్రిమెంట్ రాసి కొంతవరకు పెట్టి స్టాంప్ పెట్టి ఇచ్చింటారు. మాకు పేపర్ కూడా ఇస్తారు. వాళ్ళే మళ్ళీ ఇక్కడ మనకు దగ్గర మామూలు మీకు మళ్ళీ ఫ్యాక్టరీ అయితే అన్నారు. ఫ్యాక్టరీ అయితే అంటే మనకు దగ్గర ఉంటుంది అని చెప్పి పెట్టినాం. ఇప్పుడు ఎక్కడ గిరెలు ఎట్లా కొట్టాలా అనేది ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది? మరి చూసి మేము వినిపించింది సార్. మాకు కూడా ఇతనే టోటల్ వెంకటరామరెడ్డి సార్ గుండంపల్లి అక్కడ వచ్చి అలా చూపించింది మాకు. దాని ఫస్ట్ ఒకసారి మీటింగ్ తర్వాత మళ్ళీ గిరడు ఎట్లా కట్ చేయాలని దాంతో కట్ చేసి చూపించారు అందరికీ. దీని ఇక్కడ కూలీలు పెడతావా, నువ్వు సొంతంగా చేసుకుంటావా? నేనే చేసుకుంటాను. నువ్వు నీ బాధ్యత. చిన్న రైతులకు ఉపయోగమా కాదా? చిన్న రైతులకు ఉపయోగం సార్. ఎందుకు కాదు సార్, చాలా ఒక 2 భార్యాభర్తలు సార్ మినిమం అంటే ఒక 5 ఎకరాల దాకా వేసుకోవచ్చు సార్. ఎందుకంటే కష్టమైంది. 5 ఎకరాల పొలం ఉన్నోళ్ళు మంచి చేసుకోవచ్చు. 5 ఎకరాల పామాయిల్ ఈజీగా వేసుకోవచ్చు సార్. భార్యాభర్తలు మాకు 10-15 రోజులకు ఒకసారి క్రాప్ వస్తుంది. మళ్ళీ 4-5 రోజులు ఏమన్నా పని ఉంటుంది, ఇంత గడ్డి కానీ మందులు వేసు అంటే ఒక నెలలో సార్ ఒక వారం 10 రోజులు పని ఉంటుంది సార్. భార్యాభర్తలకు వారం 10 రోజులు ఖచ్చితంగా మిగతా దొరసంగా కూర్చోవచ్చు. ఇంకేం పని? గవర్నమెంట్ ఆఫీసర్ అన్నా కానీ ఆడు పొద్దున 8 గంటలకు 9 గంటలకు డ్యూటీకి పోవాలా, ప్రైవేట్ వాడు 8 గంటలకి డ్యూటీకి పోవాలా. మీకు అది చేయలేదు. మనకు వెళ్ళినప్పుడు 10 క్వింటాలు 15 క్వింటాలు వెళ్ళినా కానీ అంటే ఒక ఎకరానికి నీకు అందాదా? ఇప్పుడు నీకు 2.5 ఎకరాలు ఉన్నాయి కదా, 2.5 ఎకరాలు పుట్టినప్పుడల్లా ఎంత వెళ్తుంది ఇప్పుడు లాస్ట్? ఇప్పుడు సార్ ఇక తీరు వెళ్ళలేదు సార్. ఎందుకంటే మనకు క్రాప్ వచ్చినట్టు పండినట్టు ఒకసారి 10 క్వింటాలు వెళ్తాయి, ఒకసారి 12 వెళ్తాయి, ఒకసారి 18 క్వింటాలు కూడా వెళ్తాయి అట్లా వెళ్తుంది. అంటే ఇప్పటికి 15 రోజులకు ఒకసారి వస్తుందా? 15 రోజులు కూడా. పైసలు ఎన్ని రోజులకు పడుతున్నాయి? పైసలు వారం 10 రోజులు వచ్చింది సార్. నీ అకౌంట్లోకి వస్తున్నాయి. వాళ్ళకన్నా కమిషన్ ఇవ్వాలన్నా? ఏ కమిషన్ లేదు సార్, రూపాయి కమిషన్ లేదు దీంతో. వడ్లు అంటే మళ్ళీ నెల రోజులు కళ్ళల్లో వండాలి, వానికి బస్తాలు తెచ్చుకోవాలి, బస్తాలు గన్ని బ్యాగోడికి అమలుడు కాళ్ళు మొక్కాలి, వానికి అడిగిన పైసలు దారోడికి ఇవ్వాలా, మళ్ళీ రైస్ మిల్ పోయి తింటాడు. రైస్ మిల్ కట్ చేస్తుంది కదా సార్ బాగా. మళ్ళీ ఒక 100 సంచికి 10-12 సంచులే కట్ చేస్తుంది. అంటే ఒక అమలు ఇచ్చినాక సంచికి ఎన్ని కిలోలు? 40 కిలోల బస్తాకి ఎన్ని కిలోలు కట్ అవుతుంది? 40 కిలోల బస్తా 3 కిలోలు 4 కిలోలు కట్ చేస్తుంది. 3-4 కిలోలు కట్ చేస్తుంది. మరి 3-4 కిలోలు కట్ చేసినాక మనకు బోనస్ ఇచ్చే పైసలు సరిపోతుంది? ఆడకాడికి అయితే 200-300 అటే పోతున్నాయి సార్ ఒక్క సంచయం బట్టి.
ఒక సంచారం నలిపి కూడా ఒక క్వింటల్ ఒక క్వింటల్ ఎంబడి 200-300 పోతున్నాయి. మనకు 2300 అన్నా కానీ మనకు 2000 పడతాయి అంతే. మరి అందుకే ఎండ పెట్టాలి, అవి ఉండాలా. సార్ పామ్ ఆయిల్ ఏమి సార్ ఇప్పుడు అడ్ల రేట్ అందుకుంది సార్. అడ్ల కూడా 2300 కూడా సార్ 23,800. అది 20 క్వింటల్ వస్తుంది. అది పంట పడితే 20 క్వింటల్ వస్తుంది మొత్తం పంటకాలం మొత్తం. ఇది నువ్వు కొట్టినప్పుడల్లా 20 క్వింటల్ వస్తాయి. కొట్టినప్పుడు వస్తుంది నెలకు 20 క్వింటల్ వస్తాయి. నెలకి 20 క్వింటల్ వస్తుంది. 20 క్వింటల్ అంటే మరి అదేమో 4 నెలలకు 20 క్వింటల్ వస్తాయి, ఇది నెలకు 20 క్వింటల్ వస్తాయి. నెలకి అంటే ఇది పని తక్కువ, పైసలు దళారీ వ్యవస్థ ఎవరికి లేదు. నీ సొంత ట్రాక్టర్ తీసుకొచ్చు, నీ సొంత వ్యాన్ తెచ్చుకోవచ్చు. లేకపోతే సార్ కిరాయి పెడతాం. అదే కిరాయి అంటే నువ్వు రోడ్ మీద తోలు కట్టుకుంటావు, అందులో వేస్తావు, కొనపోతే ఆడేమైనా అవస్థ అవుతుంది దూకే దగ్గర. ఆడ ఏం లేదు సార్, మనకు ఆడ కాంట వేసే కాడ ఆయన చేసినందుకు 100 రూపాయలు ఇవ్వమంటాడు. కాంట ఇస్తాం. ఏడా సత్తంపల్లి సార్, సత్తంపల్లి ఆడ ప్రైవేట్ ఉంటుంది. అది తీసుకుంటా ఆడ కాంట అయినాక పక్కకు పోపిస్తుంటాం, పక్కకు పోస్తాం, పోసి చిట్టి ఇస్తారా? ఇస్తా సార్ చిట్టి సార్ అది ఇప్పుడు అక్కడ కటింగ్ బిట్టింగ్ ఏం లేదా? ఏం లేదు సార్ కటింగ్. అడ్డగోలు కొనబోతే తీసుకుంటా సార్ వీళ్ళు ఉంటారు కదా సార్, అక్కడ సార్లు ఉంటారు కదా, ఇది ఉంటే తీసుకోరు సార్. ఇటువంటి ఉంటే ఎందుకు వచ్చినా చెప్పి పక్కకు పడేస్తారు. ఇక మనమే లాస్ కదా సార్. మళ్ళీ కొట్టుడు కూడా సార్ ఇది కొట్టద్దు, ఎందుకంటే వెయిట్ రాదు. ఇలా ఆయిల్ కరెక్ట్ నిండదు కాబట్టి వెయిట్ రాదు. మనం కరెక్ట్ ఇది కొట్టుకుంటే మనకు వెయిట్ వస్తుంది. అదే బాగా మంచి కలర్ వచ్చి ఆరెంజ్ రంగు వచ్చి కింద పడాలి, కింద పడ్డే కట్ చేస్తాం సార్. అట్లయితేనే మనకు వెయిట్ వస్తుంది. నల్ల గేరాలు కొడితే వెయిట్ రాదు, మనకే లాస్. కంపెనీ తీసుకోడు, మళ్ళీ ఆడ పోయి రిజెక్ట్ చేస్తారు. కాబట్టి నల్ల గెల ముట్టద్దు. ఇట్లా ఆరెంజ్ కలర్ వచ్చి ఆ గెల నుంచి 1-2 సార్. ఇంకోటి ఏంటంటే మేము ఇప్పుడు ఇటువంటి మనం కట్ చేసినాం కదా సార్, ఇప్పుడు ఉన్న రేట్ లా అక్కడ ఆయిల్ ఆయిల్ వెళ్ళకపోతే రేట్ డౌన్ అవుతుంది సార్. ఇటువంటి మొత్తం అందరు గ్లాస్ అవుతుంది. మనం చేసుకున్నాం, అందరు గ్లాస్ అవుతుంది. అందరు గ్లాస్. ఇప్పుడు మొత్తం ఒక చెట్టుకు సుమారు ఎన్ని గెలలు రావచ్చు నెలకు? మొత్తం మీకు 50 మీద అవి 50 ఉంటాయి, మనం కౌంట్ చేయలేదు సార్. ఇప్పుడు 2-3 అయితే తిని సార్. చెట్టుకు 2-3, ఒక్కో చెట్టుకు ఒక్కటి. ఇప్పుడు లెక్క చేసినావు మరి 2.5 ఎకరాలకు ఎన్ని టన్నులు వచ్చింది? అవును సార్, నేను ఇంటికి వేసిన అక్కడ బండి పర్లేదు. అంటే ఇప్పుడు కౌంట్ చేయలేదు మరి. 19.5 టన్నులు అయింది ఇప్పుడు 2.5 ఎకరాలు. అంటే ఎకరానికి ఎంత పడ్డట్టు? సరిగా 7.5 అంటే 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం మధ్యలో మీకు 7 టన్నుల చిల్లర ఎకరానికి పడ్డది. 7 అనుకో సార్. ఇది ప్రపంచ రికార్డు. 2 ఎకరాల 25 ఇది ప్రపంచ రికార్డు. ఇది ప్రపంచ రికార్డు, ఆంధ్ర తెలంగాణ కాదు, ప్రపంచంలో ఇది రికార్డు పంట 7 టన్నులు అనేది. అందుకని చాలుగా వచ్చి ఈరోజు రంగపేట గ్రామం ఖానాపూర్ తాలూకా ఖానాపూర్ మండలానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతు చేసిన కృషిని అభినందించాలని చెప్పి, ఒక శాలువతో సత్కరించాలని చెప్పేసి, నేను రైతుకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక చక్కగా శాలును స్వీట్ ప్యాకెట్ తీసుకొచ్చి రైతును గౌరవించుకో, ఒక సాంప్రదాయబద్ధంగా సన్మానించుకోవాలని చెప్పి ఆయన తోటంతా తిరిగి మనం ఇక్కడ రావడం జరిగింది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ కూడా ఇంతవరకు నేను చూసిన వరకు, నేను హార్టికల్చర్ కమిషనర్, నా పేరు వెంకటరామరెడ్డి, గతంలో రిటైర్డ్ కమిషనర్గా పనిచేసి ఆయిల్ పామ్ని మొట్టమొదటిసారి తెలంగాణలో రైతాంగానికి పరిచయం చేసిన వ్యక్తిగా నాకు అది కొద్దిగా గర్వకారణం. కాబట్టి నేను తృప్తి పడడం కోసమని ఇవాళ హైదరాబాద్ నుంచి నిర్మల్ జిల్లాకు వచ్చి మారుమూల ప్రాంతమైన లాస్ట్ బార్డర్ ఖానాపూర్ మండలాల్లో కూడా రంగపేట గ్రామం 20 కిలోమీటర్ల రోడ్డుకు ఇంటీరియర్ ప్రాంతంలో ఒక చిన్న రైతును సన్మానించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సో చాలా సంతోషం అనిపించింది ఈ రైతును చూసిన తర్వాత. అతనుకున్న భూమి 4-5 ఎకరాలు. ఆ 4-5 ఎకరాల్లో 2.5 ఎకరాలు 2000 ఆగస్టు 2022లో ఆగస్టులో మొక్క నాటి, ఆ మొక్క ద్వారా అతను 25 జూలై నుంచి పంట మొదలుకొని 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అతను మొక్క పంట తీసుకొని ఇప్పుడు ఆగస్టు 26 వరకు, ఇప్పుడు 4 తారీఖు 5 తారీఖు ఆగస్టు వరకు కూడా అతను దాదాపు ఎకరానికి 7 టన్నుల చొప్పున రికార్డ్ అయ్యి, ఆయన పేమెంట్ జరిగిన రికార్డ్స్ పరిశీలించిన తర్వాత అతన్ని చాలా అభినందనీయం. ఇట్లాంటి రైతులు, చిన్న రైతులు ఒక ప్రపంచ దేశానికే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ పామాయిల్ కింద నిలవబోతా ఉంది. కాబట్టి
రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్స్ ఫాస్ట్గా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి, ఫార్మ్ మెకనైజేషన్లో కానీ, వాటర్ స్టేబుల్లో కానీ, డ్రిప్ ఇరిగేషన్లో కానీ, లాటరల్స్లో కానీ, దానికి కూడా మీనమేషాలు లెక్క పెట్టి ఫైల్స్ ప్రొసీజర్స్ కాకుండా అవుట్ ఆఫ్ ది బాక్స్గా ఆలోచన చేసి ఫాస్ట్గా మన ఫాస్ట్ ట్రాక్లో మన పర్మిషన్స్ తీసుకొని వీళ్ళని తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో ప్రతి ఒక్క క్లస్టర్లో 24 అవర్స్ వీక్లీ 24 అవర్స్లో మనము క్లస్టర్ సెంటర్స్ ఓపెన్ ఉండి కలెక్షన్ సెంటర్స్ నడవాలి. అదేవిధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది చేయకుండా వారం 10 రోజుల లోపల పేమెంట్ జరిగేసి రైతులకు కనీసం ఎకరానికి 3 లక్షల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా చూసుకున్నట్టయితే ఈ 65 నుంచి 70 లక్షల ఎకరాలు ప్రతి సీజన్లో పండించే వరి, దానివల్ల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ప్రజల మనీ వేస్ట్ చేసే బదులు ఇట్లాంటి పంటలు పండించే రైతులకు 10,000 రూపాయలు ఎకరానికి ఒక ఇన్సెంటివ్ ఇచ్చినట్టయితే తప్పకుండా 40 నుంచి 50 లక్షల ఎకరాల సాగు భూమి ఆయిల్ పామ్ పంటలకి తెలంగాణ రాష్ట్రం నుంచే మన భారతదేశానికి అందించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 1 కోటి టన్నుల మన పామాయిల్ దిగుమతి చేసుకొని దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు మనం ఫారిన్ ఎక్స్చేంజ్ కడుతున్నాం. కాబట్టి అదంతా మన ఇండియాలోనే ఇక్కడక్కడే ఉండిపోతుంది. కాబట్టి బయట దేశాలలో ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాలలో వాళ్ళు బయోడీజిల్ కన్వర్ట్ చేస్తున్న తరుణంలో రేట్లు కూడా వాళ్ళు పెంచి మనకి ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గరనే లోకల్ ఫర్ వోకల్ అని చెప్పేసి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా స్లోగన్స్కే పరిమితం కాకుండా మన రైతులకే ఈ పంటను అందించి రైతులకే ప్రోత్సాహాలు ఇచ్చేసి మన దేశంలో మన పంట తయారు చేసుకొని మనమే వాడుకున్నట్టయితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి భారతదేశంలో దాదాపు 70% రైతాంగం వ్యవసాయం చేసుకుంటూ బతుకునే దేశము మనకు బాగా చాలా మన సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా మనం తినే ఆహారం కోసం వచ్చే వాడే నూనెను బయట దేశాల దగ్గర తీసుకుంటున్నాం అంటే అది చాలా శోచనీయం. కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కన్సర్న్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సీరియల్స్ మామూలుగా వరి ధాన్యం అట్లాంటి అన్ని అనవసరంగా నీళ్ళను కోట్ల సంవత్సరాల నుంచి భూభాగంలో రిజర్వ్ అయిన నీళ్ళను తీసి తోడేసి 10,000 రూపాయల ఆదాయం రాని వరి గింజల కోసం మనం ఖర్చు పెడుతున్నాం. లక్షల రూపాయలు మనం పవర్ మీద, లక్షల కోట్ల లీటర్ల నీళ్ళను వృధాగా వాతావరణంలో ఫర్టిలైజర్స్ తల్లడం వల్ల మన ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోయి వాతావరణం కలుషితం అయిపోయి అలాంటి పంటలు పండిస్తే రైతుకు మిగిలేది శ్రమ తప్ప రైతుకు నికరాదాయం లేదు. ఇట్లాంటి వాతావరణ హితమైన పంటలు, గవర్నమెంట్కు ఆర్థికంగా భారం పడకుండా పంటలు, తర్వాత రైతుకు లాభం వచ్చే పంటలు, ప్రతి నెల రిస్క్ లేకుండా వచ్చే పంటల్ని మనం బాగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఈజ్ అ రోల్ మోడల్ ఫర్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ ద పామ్ ఆయిల్ ప్రొడక్టివిటీ అట్ ద రేట్ ఆఫ్ 7 tons per acre అనేది చాలా గొప్పగా చాలా సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఈ రైతును తరఫున అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. మోటపల్గుల శంకర్, మాది ఖానాపూర్ మండల్, రంగాపేట గ్రామం. మేము గత 2022 ఆగస్టులో మొక్కలు నాటాము. ఈ 3వ సంవత్సరం నుంచి మాకు దిగుబడి వస్తుంది. 4వ సంవత్సరం అయితే దిగుబడి చాలా బాగా వచ్చిందని నా దిగుబడి రిపోర్ట్ చూసి సారు హార్టికల్చర్ రిటైర్డ్ హార్టికల్చరు కమిషనర్ సార్ పేరు వెంకటరమణ్ సార్ గారు హైదరాబాద్కి వెళ్ళి చూడటానికని నా తోటలోకి వచ్చి నన్ను శాలువతోని సన్మానం చేయడం జరిగింది. నాకు చాలా సంతోషం. అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే మాకు ఈ పంట వలన చాలా లాభాలు ఉన్నాయి. వరి కంటే ఇది బాగా బెటర్ ఉంది. 15 రోజులకు ఒకసారి మాకు క్రాప్ వస్తుంది. 15 రోజులకు ఒకసారి మేమే ఇద్దరం తీసుకొని కట్ చేసుకొని పోయి అమ్ముకొని వస్తున్నాం. పైసలు కూడా మాకు డబ్బులు కూడా వారం 10 రోజులకు ఒకసారి డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి. దీంతో అన్ని లాభాలే తప్ప ఏమీ నష్టం అనేది లేదు. వర్షాలకు కానీ, ఎండలకు కానీ, వరదలకు కానీ ఏ ఇబ్బంది లేదు. అనేది చాలా బాగుంది. కాకపోతే మాకు ఇంకోటి ప్రోత్సాహం అనేది మాకు ఒకటి ఏంటంటే ఫెర్టిలైజర్ అనేది కొంచెం టైంకి దొరకలేదు. దాన్ని కూడా ఈ కంపెనీలు చూసుకొని మాకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. అట్లా అంటే గ్లౌజులు కానీ, షూస్ కానీ ఈ చేయడానికి కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొత్తగా పెట్టేటోళ్ళు కూడా వాళ్ళకు తెలియదు. వాళ్ళని తీసుకుపోయి మాకు కూడా అశ్వరాపేట తీసుకుపోయినట్టు ఇప్పటికి కూడా వాళ్ళని కూడా తీసుకుపోయి వాళ్ళకి అలా చూపించి చేస్తే ట్రైనింగ్ తీసుకొని అది చూసినట్టయితే ఇంకా ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా పెడతారు. కాకపోతే కొత్త వాళ్ళు ముందుకు రాకపోవడానికి కారణం కూడా ఫస్ట్ ఉన్నట్టు ఇప్పుడు లేదు. ఫస్ట్ ఉన్నట్టు ఎంకరేజ్ ఇప్పుడు చేస్తలేరు. కాబట్టి అట్లా చేయాలి. అట్లా చేస్తేనే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. గవర్నమెంట్ నుంచి ఎన్ని వస్తున్నాయి అన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్తేనే కొత్త రైతులు కూడా ముందుకు వస్తారు. వాళ్ళకు కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇక్కడ వేముల